ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినే మీరు సంతోషంగా ఉన్నారా? ఆనందంగా, ఆరోగ్యంగా, నెమ్మది సమాధానంతో జీవిస్తున్నారా? అంటే చాలామంది అవును, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నెమ్మది కలిగి జీవిస్తున్నాను అని ఏ ఒక్కరూ చెప్పలేరు కదాండి. ఎందుకంటే ప్రతి దినము ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ, వేదన, అనారోగ్యం, నింద, అవమానం మమ్మను కన్నీటికి గురిచేస్తున్నాయి. ఇంకెక్కడ ఆనందంగా నెమ్మదిగా ఉంటామండి అని వారి బాధలను చెబుతూ కన్నీరు కార్చేవారు ఎంతోమంది ఉన్నారు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దుఃఖంలో, వేదనలో కన్నీరు కార్చే నీతో దేవుడు మాట్లాడుచున్న మాట, ప్రభువైన యెహోవా నీ ముఖము మీది ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానంటున్నాడు. భూమి మీద నుండి నీ యొక్క నిందను, అవమానాన్ని తీసివేస్తానంటున్నాడండి. అవును ప్రియులారా, మన దేవుడు తన బిడ్డలమైన మన ముఖము మీది ప్రతి కన్నీటి బొట్టును తీసివేసే శక్తి కలిగిన వాడండి. ఎందుకంటే ఆ దేవుడు కలవరి శిలువలో కన్నీటిని, దుఃఖాన్ని, బాధను, నిందను, అవమానాలను కొట్టివేసినాడు. ఆయన మరణాన్ని జయించినాడు, సమాధిని గెలిచినాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో గడిచిపోయిన సంగతులను, పాత జ్ఞాపకములను, మనం అనుభవించిన నిందలు, అవమానాలను మనం తలుచుకుంటూ కన్నీరు కార్చక వాటన్నిటి నుండి విడిపించి సంతోషమిచ్చే యేసయ్య వైపు చూద్దామా? ఎల్లప్పుడూ ఆ దేవునిని స్తుతించే వారిమిగా ఉందామా? నిత్యము దేవునికి ప్రార్థిస్తూ ఆయనకిష్టంగా బ్రతుకుదామా? ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే మన సమస్యల వైపు, శత్రువుల వైపు, శ్రమలు, నిందల వైపు చూస్తామో అప్పుడు మనలో దుఃఖం, ఏడుపు, కన్నీరు ఉంటుందండి. ప్రార్థించాలన్న మనసు రాదు, వాక్యం చదవలేము, సన్నిధికి వెళ్లాలనిపించదు. అందుకే ప్రియులారా, ఆ దేవుడు పాత సంగతులను, గడిచిపోయిన వాటిని జ్ఞాపకము చేసుకోవద్దని అంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ కన్నీటిని నేను తుడిచివేస్తాను. నువ్వు ఏడుస్తూ ఉండడం నేను చూడలేను. అందుకే నేను సిలువలో మరణించాను. నీకు సంతోషాన్నివ్వాలని నేను నీ శిక్షను అనుభవించినాను. నీ కన్నీటిని నేను తుడిచివేస్తాను. నీ నిందలను తొలగిస్తాను. నీ ఇబ్బందులను, నీ అవమానాలను, నీ శ్రమలను, నీ సమస్యలను నీకిక శాశ్వతంగా ఉంచను. వాటిని నీ యొద్ద నుండి దూరపరచుతాను అని దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మన కొరకే దేవుడు ఎన్నో నిందలను, అవమానాలను భరించినాడు. ఎంతో బాధను, కష్టాన్ని అనుభవించినాడు. సహించాడండి ప్రతి శిక్షను. ప్రియ దేవుని బిడ్డ, ఇంతగా మన కొరకు శ్రమపడిన దేవుడు మన బాధలను తీర్చలేడా? ఈ భూమి మీద నుండి మన యొక్క నిందను, అవమానాన్ని తీసివేయలేడా? ప్రియ దేవుని బిడ్డ, మనం ఎంతో నమ్మకంతో సేవించే మన దేవుడు చనిపోయి సమాధిలోనే ఉండిపోలేదండి. మరలా లేచాడు, సమాధిని గెలిచాడు. మన మధ్యనే ఆత్మ దేవునిగా సంచరిస్తున్నాడు. మనకు సమీపంగా ఉన్నాడు. మన బాధలను, మన కష్టాన్ని ఆయన చూస్తున్నాడండి. ఈనాడు మన సమస్త బాధలు ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీ ఉద్యోగ స్థలంలో అవమానించబడుతున్నావా? నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, నీ సంఘస్థులు నిన్ను నిందిస్తున్నారా? నిన్ను దోషిని చేస్తున్నారా? నీ చుట్టుప్రక్కల వారి సూటిపోటి మాటలను, నీ ఇంటి వారి తిట్లను నువ్వు భరించలేకపోతున్నావా? ఆనాడు హన్న అనేకుల నుండి ఎన్నో నిందలను అనుభవించింది, భరించిందండి. ఎంతో కన్నీరు కార్చింది. సూటిపోటి మాటలను భరించే శక్తి లేక ఆ దేవునిని వేడుకుంది. ఆ నిందలను, ఆ దుఃఖాన్ని దేవుడు ఎక్కువ కాలం ఉంచలేదండి.
హన్నా ప్రార్థన విన్నాడండి. ఆమె మొరను ఆలకించినాడు. గొప్ప ఆనందాన్ని హన్నాకు దయచేస్తూ వచ్చాడు. శ్రేష్టమైన సంతానాన్ని, చక్కని కుమారుణ్ణి అనుగ్రహించినాడు. ఈనాడు నీకు కూడా శాశ్వత కాలం ఉండే ఆనందాన్ని, సంతోషాన్ని నీకివ్వబోతున్నాడు. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నే మాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అన్న వచనం ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ఆ దేవుడు వింటున్నాడు. నీకు గొప్ప జవాబునిస్తాడు. కన్నీరు తుడుచుకో, దుఃఖించడం మాను. ఆయన నీ కొరకు గొప్ప కార్యములను చెయ్యబోతున్నాడండి. తప్పకుండా నీ కన్నుల ప్రతి కన్నీటి బొట్టును ఆ దేవుడు దూరపరుచుతాడు. విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో మొరపెట్టు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మా ముఖము మీది ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి, ఈ భూమి మీద నుండి నీ బిడ్డలమైన మా నిందలను, అవమానాలను తీసివేసే దేవుడో తండ్రి, అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఈనాడు మేము ప్రతి సమస్యను, ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని తలుచుకుంటూ ఎంతో కన్నీరు కార్చే వారిమిగా ఉంటున్నాము దేవా. అనేకుల నుండి నిందించబడుతున్నాము తండ్రి, అవమానాల పాలవుతున్నాము దేవా. ఎన్నో వ్యతిరేకతలకు, ద్వేషాలకు గురవుతున్నాము తండ్రి. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇట్టి పరిస్థితి నుంచి మమ్మను రక్షించండి తండ్రి. అయ్యా, మా బాధను చూచే దేవుడుగా, మా కన్నీటి బొట్టును తుడిచివేసే దేవుడుగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినము నుండి మా కష్టాన్ని, మా సమస్యను, మా వ్యాధులు, బాధల వైపు మేము చూడకుండా మీ వైపు చూసే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, నిత్యము మీకు ఇష్టలంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మీకు ప్రార్థించి సమస్త బాధల నుండి విడుదల పొందుకునే గొప్ప జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కష్టాన్ని, శ్రమను, బాధను మీరు తీర్చండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి నిత్యము కన్నీరు కార్చే వారిగా ఉంటున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. వారికి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా. మీ అందు విశ్వాసం ఉంచిన వారిని కష్టాల్లో ఉంచే దేవుడు కాదు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి. శాంతి, నెమ్మది, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయండి ప్రవ్వా. యవ్వన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు కనికరించండి దేవా. వారి కోరికను మీరు తీర్చండి దేవా. బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహం జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగన సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ప్రియులకు శ్రేష్టమైన జాబును దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు చదివిన చదువుకు తగినట్లుగా చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలలో ఉండే అక్కరలు, అవసరతలు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారికి తోడయ్యుండి నడిపించండి తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాయుటకు సహాయం చేయండి. ఏ ఒక్క ప్రశ్నను విడిచిపెట్టకుండా మీరే తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డల ప్రిపరేషన్లో తోడుగా ఉండండి ప్రవ్వా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో, ఏ విధంగా గుర్తుంచుకోవాలో మీరే వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చక్కటి గైడెన్స్ను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ
దినమున ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి దేవా. ఈనాడు ప్రవ్వా బిడ్డలు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మీరే వారికి తోడయుండి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, క్రమక్రమంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఎందరైతే పడకల మీద ఉంటున్నారో, ఎందరైతే లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. ముట్టండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. మీ వాక్కును పంపి బిడ్డలందరినీ బాగు చేయమని, స్వస్థపరచమని, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. దుష్టు నుంచి రక్షించండి, అపవాది నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, పోషణను వారికి అనుగ్రహించండి దేవా. ఈ దినమున ఉద్యోగాలు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు లోబడి చక్కగా నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి ఒత్తిడిని సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలను ఆత్మీయంగా బలపరచండి దేవా. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. ఎంతో మంది లోకంలో, పాపంలో జీవిస్తున్నారు దేవా. వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. అలాంటి వారికి మీరే గొప్ప రక్షణను అనుగ్రహించండి దేవా. ఆత్మ కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూదగాతాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్య భర్తలు కూడా ఒకరికి ఒకరు విరోధులుగా జీవిస్తున్నారు దేవా. ప్రేమ లేని వారిగా, దయలేని వారిగా ఉంటున్నారు దేవా. భర్తలను, భార్యలను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దేవా. వారి నోటి మాట చేత ఇష్టానుసారంగా తిట్టుకుంటున్నారు ప్రవ్వా. దయచేసి అలాంటి భార్య భర్తల్ని మీరు మార్చండి దేవా. మారు మనసును అనుగ్రహించండి దేవా. మీ అందు భయం, భక్తి కలిగి జీవిస్తూ ఒకరినొకరు ప్రేమించుకొని జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప గొప్ప కార్యములు జరిగించండి దేవా. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.